ధన్యవాదాలు అధ్యక్ష. మేమెంతో మాకంతా అనే నినాదం మాకున్నా, మీరెంతున్నా మీకింతే అనే నినాదం పార్టీలది, ప్రభుత్వాలది. మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామనంటే అధ్యక్ష, ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కానీ బీసీలకు చేసేటటువంటి లబ్ధి గురించి కానీ చర్చకు వస్తాయి. నేను ఏ ఒక రాజకీయ పార్టీనో ఏ ఒక ప్రభుత్వాన్ని గురించో నేను అంటలేను అధ్యక్ష. బడ్జెట్లో కేటాయింపులు కూడా ముందుగా ఈ బీసీ కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా సార్. ఎందుకంటే ఆలస్యంగానైనా సరే ప్రభుత్వానికి ఆలోచన వచ్చింది, బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది ఒక ఆశతోని మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం సార్. మీ అందరికీ తెలుసు అధ్యక్ష, గతంలో కూడా జాతీయ బీసీ కమిషన్లు ఉండే. బీసీ కమిషన్లు ఉన్నప్పటికీ అవి కోరలేని పాము తీరుండే. ఆ కమిషన్లతోని ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలేదు. కానీ నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేషనల్ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా గతంలో కూడా కేంద్రంలో అనేక ప్రభుత్వాలు ఉండే. ఏ కేంద్ర క్యాబినెట్లో కూడా 7 నుంచి 8 మంది కన్నా మించిన బీసీ సభ్యులు ఎప్పుడు కూడా మంత్రివర్గంలో లేకుండే. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 27 మంది బీసీ మంత్రులకు క్యాబినెట్లో అవకాశం వచ్చింది. మరి అదేవిధంగా ఈ దేశంలో 8 రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న అధ్యక్ష. చాలా బాధ అనిపిస్తుంది కొన్ని విషయాలు మాట్లాడాలంటే కూడా. ఈ సభ కొద్దిగా ఆలోచించాలి, రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. 60% ఉన్నటువంటి బీసీలు ఈ సభలో ఎందరున్నారో ఒకసారి లెక్క పెడితే బీసీల పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒకసారి అర్థమవుతుంది అధ్యక్ష. మేము ఒత్తిడి చేసే శక్తి మాకు లేదు. రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అమలు చేయడమే బీసీల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఒక్కసారి సమాజంలో చూడండి, బీసీ సమాజం ఎప్పుడు కూడా తిరగబడ్డటువంటి సందర్భం లేదు. ఏ నిర్ణయం ప్రభుత్వాలు తీసుకున్నా, పార్టీలు తీసుకున్నా మేము గమ్మున ఊరుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఏమన్నా అంటే ఏమంటారంటే అధ్యక్ష, ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వం బీసీ కులాలలో ఉన్నటువంటి కుల వృత్తులకు సహకారం అందిస్తాం. అంటే మా తాతలు సబ్బులు పెట్టి బట్టలు ఉతికిండ్రు, మా తండ్రులు మంగళ కత్తి బట్టి మంగళ పని చేసిండ్రు, మీరు కూడా అందులోనే ఉండుండ్రి, బయటకు ఏమాత్రం వచ్చే ప్రయత్నం చెయ్యకుండి, మీరు బీసీలలో పుట్టిండ్రు కాబట్టి కుల వృత్తులకు సహాయం చేస్తామంటారు. చాలా గొప్ప విషయం అధ్యక్ష, సంతోషం. కుల వృత్తులు చేసేటటువంటి వాళ్లకు సహాయం చేస్తామంటే చాలా సంతోషం. ఈరోజు బంగారం తయారు చేసేటటువంటి స్వర్ణకారునికి ఒక బంగారం దుకాణం పెట్టుకుంటామని బ్యాంకుకు పోతే సహాయం దొరకదు. మిగతా వాళ్లకు ఆ కుల వృత్తికి సంబంధం లేకున్నా ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది, బ్యాంకు ద్వారా సహాయం దొరుకుతుంది. అంటే బీసీ చేతి కుల వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంత పెద్ద అన్యాయం జరుగుతుందంటే అధ్యక్ష, నేను 1994 నుంచి 2023 వరకు చూస్తున్నా. బడ్జెట్లో కేవలం కేటాయింపులు మాత్రమే ఉంటాయి. చివరికి ఖర్చులకు వచ్చే వరకంటే 10% కూడా కేటాయింపులు జరగదు. గత ప్రభుత్వం ఎంబీసీలకు 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తే నిజంగా సంతోషపడ్డాం. నిజంగా 1000 కోట్ల రూపాయలన్నీ కూడా ఖర్చు చేస్తారేమో, ఎంబీసీలకంతా కూడా సాయం దొరుకుతుందేమో అని అనుకున్నాం. కానీ 1000 కోట్లు ఎంబీసీలకు కేటాయిస్తే 10% కూడా ఖర్చు కాలేదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అధ్యయనం కొరకు ఆ రోజు బీసీ శాఖ మంత్రిత్వం నుండి అధికారులు అందరూ కూడా గుజరాత్కి వెళ్ళిండ్రు. గుజరాత్ రాష్ట్రం చాలా గొప్పగా చేసింది. ఆ రకంగా బీసీలని ఆదుకునే విధంగా మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా మేము బాగా స్టడీ చేస్తాం, తెలంగాణలో అమలు చేస్తామని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తే మేము చాలా సంతోషపడ్డాం. కానీ ఏమైంది అధ్యక్ష, ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో పెట్టినటువంటి 1000 కోట్లు ఖర్చు కాలేదు. అక్కడ గుజరాత్లో అమలైనటువంటి స్కీములు కూడా చర్చకు రాలేదు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు
బీసీ కార్పొరేషన్లలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ కార్పొరేషన్లలో సంవత్సరానికి వేల మందికి ఉపాధి అవకాశాలు దొరికే విధంగా కొంత చర్యలు జరిగినాయి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెరగాలి కదా సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కావాలంటే ఈరోజు కూడా మీరు ప్రత్యక్షంగా చూడండి, బీసీ కార్పొరేషన్లు మూతబడ్డాయి. బీసీ కార్పొరేషన్లలో సిబ్బంది లేదు, బీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే బీసీ కార్పొరేషన్లని అలర్ట్ చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి 2000 మందిని లబ్ధిదారులను తయారు చేయండి, ₹1,00,000 చెక్కులు ఇచ్చేద్దాం, 50,000 చెక్కులు ఇచ్చేద్దామని ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే ఒక నెల 2 నెలలు 3 నెలల ముందే అలర్ట్ చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీ కార్పొరేషన్ల గురించి పట్టించుకోరు. నేను ఈరోజు తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మీరు కూడా గత ప్రభుత్వం తీరే వ్యవహారం చేస్తారా, లేదా మీరు ఈ కులగణన అయిపోయిన తర్వాత మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏమిటో స్పష్టంగా సభకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, బీసీల ఆర్థిక పరిస్థితి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలా. ఈరోజు బీసీల పరిస్థితి ఏ రకంగా అయిందంటే, ఏదైనా ఉపాధి కొరకు లోన్ తీసుకుందామని బ్యాంకుకి వెళ్తే బ్యాంకు వాళ్ళు అంటారు, నీ దగ్గర ఏమేమి ఆస్తులు ఉన్నాయి, నువ్వు ఆస్తులన్నీ కూడా మాకు తనాఖా పెడితే, నువ్వు ఆస్తులన్నీ కూడా మాకు గ్యారంటీ ఇస్తే నీకు లోన్ ఇస్తాం, తర్వాత ప్రభుత్వం నుంచి ఏమన్నా సబ్సిడీ వస్తే అది ఆలోచిస్తామని చెప్తారు. అధ్యక్ష, ప్రభుత్వం నుంచేటటువంటి సబ్సిడీలు అయితే 9.5 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేవలం 1 సంవత్సరం మాత్రమే బీసీ కార్పొరేషన్ నడిచింది. దాని తర్వాత 8 సంవత్సరాల నుండి బీసీ కార్పొరేషన్ నుంచి ఎటువంటి సాయం రాలేదు. ఎందుకు అధ్యక్ష బీసీ కార్పొరేషన్ మరి సాయం రానటువంటి కార్పొరేషన్ జిల్లాలో పెట్టడం దేనికి? ఆ రకంగా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం సరి అయినటువంటి రీతిలో నడవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇంకో విషయం, మీరు కేవలం బీసీ గణన జరిపి బీసీల పర్సంటేజ్ ఇంత అని మీకు తేలిన తర్వాత మీరు బీసీలకు ఏదైనా సాయం చేయాలనంటే మిగతా వాళ్ళ పర్సంటేజ్ తేలకుండా మీరు ఏ ఒక్క రూపాయి నయా పైసా కూడా సాయం చేయలేరు. ఎందుకంటే మిగతా వర్గాలు కూడా మా పర్సంటేజ్ ఇంత అని వాళ్ళు కోర్టులకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది. దాని మీద గౌరవ మంత్రి గారు స్పష్టంగా ఒక ఆలోచన చేయాలా. న్యాయకోవిధులు కూడా ఒక మాట ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వం నుండి కాకుండా ఒక కమిషన్ ఏర్పాటు చేసి సర్వే చేస్తే కోర్టులు కూడా అడ్డంకి చెప్పవు అని కొందరు న్యాయ నిపుణులు కూడా ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. బీసీల గురించి మీ కులగణన తేలే వరకు, మీరెంతున్నారో మాకు తెలిసే వరకు మీకు మాత్రం మేము గింతే ఇస్తామనంటే ఏ ప్రభుత్వమైనా